మదర్కి క్యాన్సర్ వల్ల ఆపరేషన్ దీనివల్ల ఏమిటంటే నా గురించి నేను మర్చిపోయాను. నా ఏం చేస్తున్నాను కానీ మీ ఎంటర్టైన్మెంట్ నేను గొప్పగా మాట్లాడుతున్నానని అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడ చూసింది కేవలం చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను బ్యాక్గ్రౌండ్ చేసుకోకుండా రావడంతో నేను మంచిగుండేది. నేను హై స్టాండర్డ్ పెద్ద కంపెనీలో పనిచేశాను. యూఎస్ అన్ని కూడా చివరికి నేను ఇంటికి వెళ్ళుకున్నానంటే నాకు శాంతి దొరుకుతుంది, మనశ్శాంతి చాలా దొరుకుతుంది. కానీ నా రాజన్న జీవితం వేరే జరగకూడదని, శ్రమలు రాకూడదని ఎన్నో చాలా వాళ్ళ తిరుగుతున్నాను, భయపడుతున్నాను. కానీ వాళ్ళు రకంగా మాటలు తీసుకుంటున్నారు. నాకేమవుతుంది, ప్రతి ఒక్కరు తెలుసు వ్యాక్సిన్ తీసుకుంటారు, ప్రతి ఒక్కరు ప్రస్తుతం మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారని. నేను స్వయంగా నేర్చుకుంటే మీ లైఫ్ డిసైడ్ చేసి నేనే తెలుసుకో. కానీ మీరు తప్పు దారిలో పురోగతి పడిపోవద్దు. ఒకసారి పడిపోతే 25 సంవత్సరాలు అనుభవించాల్సి ఇవాళ ఆలోచిస్తున్నారు. కొందరైతే దేశదానం చేస్తున్నారు నా మాట బట్టి. కానీ నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతానంటే నేను కొన్ని రీసెంట్గా నేను చేద్దాం ముందు వాళ్ళు తెలిసి తప్పు చేయకూడదని. ఎందుకంటే నా మాట జరగకూడదని తెలిసి తప్పు చేస్తే ఆయన స్పెషల్ కూడా తప్పు చేస్తున్నారు, లైట్ తీసుకుంటున్నారు కొన్ని విషయాలు. ఇంకో విషయం, కొన్ని ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఇది నేను నా ఆధారంగా నేను ఇక్కడ నా హక్కు ఏమీ లేదు. ఐఎమ్ నాట్ డెసిషన్ మేకర్, నథింగ్. నాది నేను ఒక బిల్లుగా వస్తున్నా, సాయం చేస్తున్నా, ఏది ఆశించలేదు. కానీ అందరూ ఇక్కడ కలిసిమెలిసి చేయాలన్నది ప్రతి ఒక్కరు సెల్ఫ్ సర్వీస్ గా ప్రతి ఒక్కరు హ్యాండ్ చేయాలి. ఈ రోజు మనం దశభాగం నుంచి ఎవరు ఏం మాట్లాడాలి అడిగితే ఒక రకంగా బలవంతం చేసుకుంటున్నా అంటారు. ఏ విషయం మేడం ఇంత సహాయం చేసింది, నేను ఇద్దరు ఊరుకున్నాను. కానీ ఇవాళ మేడం పోతుంది, ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఒక్కరిగా డిపెండ్ కాదు కదా. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు 2 అన్నం కొనుక్కోరు, మళ్ళీ బిల్ పెడతారు, అన్ని చేస్తారు, సరుకులు తీసుకొని 2 ఇస్తారు, అన్ని చేస్తారు. ఇంకా నేను ఇప్పుడు నేను ఎలా చేయాలి, నేను ఆలోచన ఏదో నేను సాయం చేయడానికి ముందు వెళ్ళి ఆలోచించాను. నాకు దగ్గర ₹7 లేకుండా కూడా ముందుకు పోతా. ఇప్పుడు నా పరిస్థితి ఇక్కడ తప్పు జరిగినా కూడా నేను పూర్తి ఉండలేదు. కానీ ఇప్పుడు ఉండాల్సి వస్తుంది. అది నేను అలవాటు చేసుకుని కొనదన్నాడు ఏమైతే మౌనం ఉంటాను. ఎందుకంటే నా కోపం మీకు అందరికీ ఒక రకంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను మౌనం కొంటా, ఏం జరుగుతుందా దేవుడి దగ్గర మీరు అందరూ పాల్గొంటలేదు. ఈ విషయాల్లో 2 విషయాలు మెయిన్, మీరు దశలో భాగం కాదు, ఏ పక్క పెట్టారు. కానీ ఒక్కరి మీద ఎలా డిపెండ్ చేస్తారు చెప్పండి. ఒక 2 విషయాలు లాస్ట్ మీకు లేకపోతే మీరు ఏం చేయాలి చెప్పండి. అని మేము దిగజాలని చెప్పాలి, అలా చెప్పండి. మీ రెస్పాన్సిబుల్ లేదా చేయడానికి? మాకు ఎందుకు చెప్పలేదు? ఎన్నో డిస్కషన్ అయింది. ఆయన కూడా ఎన్నిసార్లు చెప్పాలి, మీకు చెప్పాలి. నాది ఏది లేదు. నేను ఒకవేళ నేను నా దేవుడు నాకు చేపిస్తాను, ఖచ్చితంగా మీకు ఏ అవసరం దగ్గర చేయగలుగుతా. కానీ ఇప్పుడు నా దగ్గర షోల్డర్ ఉన్నాయి, భరించలేదు. పాపం ఉంది, కొన్ని విషయాలు నేను చేయలేకపోతున్నాను. నేనే బాధపడతాను, నేను పాపం చేయలేకపోతున్నాను, ఇక్కడ ఏం చేయలేకపోతున్నాను. మీరు ఉన్నా లేకుండా చేయలేకపోతున్నారు. ఆ విషయం మీరు ఇప్పుడు కనిపించలేదు. ఇంత పొజిషన్ ఎలా ఉందని వస్తుంది, ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుంటే నేను ప్రోగ్రామ్ ఉన్నప్పుడు గుర్తొస్తుంది దాని లేదు. అన్ని విషయాలు క్లీనింగ్ విషయాల్లో కూడా ఒక్కరి మీద డిపెండ్ పెట్టకండి. ప్రతి ఒక్కరు సన్నిధానం టైమింగ్ కోసం అన్ని చెట్లు తొందరపోతుంది. మన సైడ్ టైమింగే వస్తాం పోతాం. ఏ పరిస్థితి ఏమిటో మాకు సంబంధం లేదు. కానీ చాలా చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. అంతే వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే నేను అనుకున్నాను. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను కోపమ్మ అన్ని 1 వీక్ లో విజయ మేడం అందరూ నేను అంటే అక్కడ నేను తమిళనాడు మాట్లాడుతున్నా హెచ్చరిస్తున్నాను. కానీ అది తప్పు. కానీ నేను ఇప్పుడు అనుభవించినాను. ఇక నేను ఏ తప్పు జరిగితే తప్పుడు కూర్చుంటాను. అంటే ఏ సహాయం చేయాలి అవతల వాడు వచ్చింది సహాయం. కానీ అక్కడ ఏం జరిగినా కూడా నేను ఎందుకంటే అనుభవించలేదు. నేనే ముగిపోవాలి, నేను అనుభవించాలి.
ఆల్రెడీ నేను లైఫ్ సఫర్ అవుతుంది చాలా. కానీ అన్ని దేవుడు నాకు వచ్చే బలం ఇచ్చాడు, అన్ని చేస్తున్నాను. ఇప్పుడు మీరు పోతున్నారు, ఇప్పుడు మీ బాధ్యత మీ చేతిగా ఒక్కరి మీద కాదు, సిస్టమ్గా అందరి బాధ్యత చేస్తే జరుగుతుంది. ఇది మీ పని మీ చేసినట్టే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కడికి ఇక్కడ నుంచి నేను వచ్చి నేను చెప్పడం మాట్లాడడం ఏముండదు. ఎవరితో నేను మౌనంగా మాట్లాడుతున్నా, ఎవరికి మాత్రం చాలా రోజులకి తెలుసు. కానీ నేను మౌనం ఉన్నానంటే దాని అర్థం నేను ఇంటర్వ్యూ ఎవరి లైఫ్ ఏం జరిగినా ఏం కాకుండా మొన్న ఒక విషయం జరిగింది. ఒకటి చిన్న బాధ, నువ్వు తోడు ఉండగా నాకు దిగులు ఉండనా మంచి మనసార సూత్రమయా మనసార సూత్రమయా హల్లెలూయా హల్లెలూయా. నీ వంటి వారు ఎవరు, నీ తోటి తాను ఎవరు, నీ వంటి వారు ఎవరు, నీ తోటి తాను ఎవరు. నా జీవితాన నీవే, నా జీవితాన నీవే ప్రభువా. నాకెవరు లేరు ఇలలో, నాకెవరు లేరు ఇలలో. నువ్వు తోడు ఉండగా నాకు తెగులు ఉండనా మంచి యేసయ్యా, మంచి యేసయ్యా. మనసార స్తోత్రమయ్యా మనసార స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా. మనుషుల్లో మహనీయుడా, వెలుగులో కథ పూజుడా. మనుషుల్లో మహనీయుడా, వెలుగులో కథ పూజుడా. కలిగినకారి సర్వసామి, కలిగినకారి సర్వసామి. చేసదని పాదసేవా, చేసదని పాదసేవా. నువ్వు తోడు ఉండగా నాకు తెగులు ఉండనా మంచి యేసయ్యా. నువ్వు తోడు ఉండగా నాకు తెగులు ఉండనా మంచి యేసయ్యా. మనసార స్తోత్రమయ్యా మనసార స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా కార్యం చెప్పినందుకు కానీ ఇది ఇంకా జరగబోతుంది. అందుకని మీ ఒక్కరి దీని ముందే గ్రేట్ మీరు జరుగుతుంది తెలుసుకోవడం కావాలి.